ఒకటి అతిపెద్ద వెజిటేబుల్ మార్కెట్ జిల్లాలోనే కరీంనగర్లో ఉండే. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో ప్రధానంగా ఈ మార్కెట్కు 13 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈ మార్కెట్ సుందరంగా అందంగా ఉండాలనే ఉద్దేశంతో అప్పుడున్న ముఖ్యమంత్రి వర్యులు ఆదేశానుసారం స్పెషల్గా నిజాం 100 సంవత్సరాల కింద నిర్మించిన మార్కెట్ను మళ్ళీ ఏ రకంగా అంటే సికింద్రాబాద్లో ఉన్న మోడా మార్కెట్ కరీంనగర్లో ఉన్న మార్కెట్ రెండు సేమ్ ఉంటాయి. సికింద్రాబాద్లో ఉన్న మార్కెట్ కరీంనగర్లో ఉన్న మార్కెట్ రెండు సేమ్ ఉంటాయి. మరి వాటిని డెవలప్ చేస్తున్నాం మనం, వీటిని కూడా డెవలప్ చేయండి ఆదేశానుసారం స్మార్ట్స్లో పెట్టడం జరిగింది. దాని తర్వాత కొందరు కేసులు వేసిన తర్వాత ఆ కేసులలో స్వయంగా యాజ్ ఏ కార్పొరేటర్గా అప్పుడు నేను పాల్గొని అదే కేసును సుప్రీంకోర్టులో గెలిచి రావడం జరిగింది. సుప్రీంకోర్టులో ఆ కేసును గెలిచినాక ఈ భారతదేశంలోనే అత్య ఉన్నత న్యాయస్థానం అనేది సుప్రీంకోర్టు. కానీ కరీంనగర్లో మాత్రం మన మున్సిపాలిటీ అధికారులు ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ గెలిచిన దాన్ని పక్కన పెట్టి అంతా బ్రహ్మాండంగా 13 కోట్లు శాంక్షన్ చెప్పి డిపిఆర్లో పెడితే అధికారులు దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. నేను అంటున్న సుప్రీంకోర్టులో గెలిచినాక కూడా ఎందుకు క్యాన్సిల్ చేయాలి? నేనేమంటున్నా, ఈరోజు బండి సంజయ్ ఒక మాట అడుగుతున్నా వేదిక ద్వారా. ప్రజల రక్తం చెమటంతో రూపాయి జమ చేసి కొన్న మార్కెట్ అది. మున్సిపాలిటీ కొన్న మార్కెట్ డబ్బులిచ్చి ఇక్కడ ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేసుకున్నది కాదు. అది అందరూ పైసలు ఇచ్చి కొన్న మార్కెట్ అది మున్సిపాలిటీ. దాని వంతుకు మనం అక్కడ అదాలతే మసీద్ ఉండే, ఇక్కడికి అక్కడ షిఫ్ట్ అయింది కాబట్టి ఈ భూమిని కొని అక్కడ కాంప్లెక్స్ నిర్మాణం చేయడం జరిగింది. అప్పుడున్న మన మున్సిపల్ మంత్రి నరసింహారెడ్డి ఆయన స్వయంగా వచ్చి ఆ కాంప్లెక్స్ ఇనాగ్రేషన్ జరిగింది. యాజ్ ఏ ఎంపీగా బండి సంజయ్కు నేను ఒక 2 ప్రశ్నలు అడుగుతున్నా. స్మార్ట్ సిటీ అడ్వైజరీ బోర్డు మెంబర్, యు ఆర్ ఏ చైర్మన్ ఆఫ్ దట్ అడ్వైజరీ కమిటీ. యాజ్ ఏ కమిటీ చైర్మన్గా ఈ మార్కెట్ను కట్టకుండా ఎందుకు అడ్డుపడుతున్నావు? అసలు నీది ఏం లోపకారి అగ్రిమెంట్? నేను అడుగుతున్నా ఈరోజు బండి సంజయ్ను, కరీంనగర్ మున్సిపల్ అధికారులను 300 కోట్ల రూపాయల ప్రాపర్టీని ₹1 ₹2 కాదు 300 కోట్ల రూపాయల ఆస్తిని ఎవరికి తాకట్టు పెట్టాలని చూస్తున్నావు సంజయ్? ప్రతిపదే అంటున్నావు కదా, నేను ఇది తీసుకొచ్చినా, స్మార్ట్ సిటీ తీసుకొచ్చినా, అది తీసుకొచ్చినా, ఆర్ఓఆర్ నా వల్లనే 9,000 కోట్లు 800 కోట్లు 8,000 కోట్లు తీసుకొచ్చినా అని రోజు బడాయిస్తున్నావు కదా. మరి ఈ మార్కెట్ గురించి ఏం చెప్తావు నువ్వు? నేను ఈరోజు నగర ప్రజలకు కూడా మీ ద్వారా మనవి చేస్తున్నా, ఈ మార్కెట్ను కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ మార్కెట్ దాదాపు 300 కోట్ల రూపాయలు ప్లాటింగ్ చేసి అమ్మాలని చూస్తుండ్రు. కాబట్టి దయచేసి అందరం ఒక్కటి కావాల్సిన సమయం ఆసన్నమైంది. నేను సంజయ్ని అడుగుతున్నా, యాజ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇంకా నోటిఫికేషన్ పడలేదు. నీకు నీతి నిజాయితీ ఉంటే, నువ్వు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కనుక ఉంటే వెంటనే మున్సిపాలిటీ ద్వారా కానీ, నీ నిధుల ద్వారా కానీ, సెంట్రల్ నిధుల ద్వారా కానీ కరీంనగర్ మార్కెట్ను వెంటనే నిర్మాణం చేపట్టాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. మార్కెట్ అసోసియేషన్ దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వెంటనే యాజ్ ఏ చైర్మన్ అడ్వైజరీ కమిటీ మెంబర్, అడ్వైజరీ కమిటీ చైర్మన్ కానీ ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నా, మీరు తప్పనిసరిగా నిర్మాణం చేయాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ వాడ కార్పొరేటర్ను కూడా నేనే కాబట్టి మళ్ళొక్కసారి చెప్తున్నాను బండి సంజయ్ గారికి, మీరు కనుక న్యాయధర్మం అంటారు కదా, మరి ఈ ల్యాండ్ను కాపాడవలసిన బాధ్యత లేదా? ఈ ల్యాండ్ను మార్కెట్ కట్టవలసిన, నిర్మాణం చేయవలసిన అవసరం లేదా? ప్రజలతో నిర్మించింది కదా, అది ప్రజల పైసలతో ఉన్నది కదా.
ఏడుకెళ్ళతే అన్ని లక్షల కోట్ల రూపాయలు రూపాయి జమ చేసి కొన్నది కదా అది. కాబట్టి సంజయ్కి ఒక మాట ఇంకో మాట చెప్తున్నా, ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే మీరు మాట్లాడాలి దీని మీద. మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి అనే తప్పించుకునే ధోరణి మాత్రం ప్రయత్నం చేయకు. ఎందుకు అధికారులతోటి లాలుచి పడుతుండ్రు? ఆ అధికారిని సరెండర్ చేసింది అది వేరే విషయం. ఆ అధికారిని రకరకాల కాంప్లైంట్లతోటి సరెండర్ చేసిన చరిత్ర కార్పొరేషన్ది, మన కలెక్టర్ గారిది. ఒక కార్పొరేషన్ ఎస్సీని సరెండర్ చేయడం జరిగింది. మరి ఏందా లోపకారి ఆంధ్ర అధికారితోటి నీకున్న సంబంధాలు ఏంది? బహిర్గతం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ రాష్ట్ర సమితి ఒక్క ఇంచు కూడా పోనీయం. అతి త్వరలో మార్కెట్ కార్యవర్గంతో సమావేశం ఏర్పాటు చేసుకొని బండి సంజయ్ ఇంటినే ముట్టడిస్తాం. మీరు కనుక నోరిప్పకపోతే బండి సంజయ్ గారి ఇంటినే మేము ముట్టడిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి మళ్ళొక్కసారి చెప్తున్నాను నేను బండి సంజయ్కు, ఎందుకు ఈ అగ్రిమెంట్లు, ఈ లోపకారి చర్చలు? బహిర్గతంగా దాన్ని నిర్మాణం చేయి, ప్రజలు హర్షిస్తారు. కరీంనగర్ నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా చూస్తుండ్రు మార్కెట్ వైపున. ఇన్ని సంవత్సరాలు ఎందుకు డెవలప్ అవుతలేదు? మరి వచ్చిన డబ్బులు ఎందుకు వాపసు పోయినాయి అని అందరు చూస్తున్నారు, అడుగుతున్నారు కూడా. కాబట్టి ఈరోజు పత్రికా మిత్రుల ద్వారా నేను తెలియపరుస్తున్నా ఏంటంటే, ఆ మార్కెట్ వెంటనే పనులు చేపట్టాలి. పోయిన స్మార్ట్ సిటీలో 13 కోట్ల రూపాయలను వెంటనే మళ్ళీ ఆల్రెడీ 80-90 కోట్ల రూపాయలు ఈ నగరపాలక సంస్థలు ఉన్నాయి కార్పొరేషన్లు. కాబట్టి యాజ్ ఏ కమిటీ చైర్మన్గా వెంటనే ఉత్తరం రాయాలను. వెంటనే బండి సంజయ్ ఉత్తరం రాయాలి, రాసి పనులు మొదలుపెట్టమని చెప్పాలి అని నేను డిమాండ్ చేస్తున్నా. ఎప్పుడు చూసినా కానీ బీఆర్ఎస్ పార్టీని విమర్శించుడు, కుటుంబాన్ని విమర్శించుడు, కుటుంబాలను విమర్శించుడు మాత్రం మానుకో. నీకు నోరుంది కదా అని నేను గత 3 రోజులకెళ్ళి చూస్తున్నా అన్ని పేపర్లలో ఏదో ఒక కామెంట్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేదనా? నీ ఉనికెంత? మీ ఉనికెంత? ఈ జిల్లాలో బీజేపీ పార్టీ 2 కార్పొరేటర్లకు వెళ్తే అందులో ఒకరు నేనుంటుంది ఆ పార్టీలో ఉన్నప్పుడు. నీకున్న బలం ఎంత? మీ ఉన్న కార్పొరేటర్లనే కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నావు. కాబట్టి విమర్శించే ముందు ఎన్నికల్లో పోటీ చేస్తాం, కానీ వ్యక్తిగతంగా మనసును నొప్పించే మాటలు మాత్రం దయచేసి మాట్లాడొద్దని నేను హెచ్చరిస్తున్నా. ఎవరైనా కానీ మనసుకు నొప్పించే, కుటుంబాలకు సంబంధించిన మనసుకు నొప్పించే మాటలు మాత్రం మాట్లాడద్దు. అది ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, ఇంకే పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, ఏ పార్టీ అయినా కానీ సెల్ఫ్గా ఒక కుటుంబం పైన ఆరోపణ చేసి విమర్శిస్తే మాత్రం ఊరుకోం. మీ కుటుంబ సభ్యుల గురించి విమర్శించే అవకాశం మాకు వస్తుందని మాత్రం దయచేసి గమనించాలి. కానీ మేము ఎవరి కుటుంబాల గురించి మాట్లాడం, ఎవరి కుటుంబం ఏం చేస్తుందో కానీ. మాకింత సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తాం మేము. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే వెంటనే మార్కెట్కు నిర్మాణం చేయాలని బండి సంజయ్ ఉత్తరం రాయాలి. యాజ్ ఏ స్మార్ట్ సిటీ కమిటీ అడ్వైజరీ కమిటీ చైర్మన్గా ఆయన ఉత్తరం రాయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని